హలో ప్రెగ్నెంట్ లేడీస్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ saisha.com. ఈరోజు టాపిక్ వచ్చేసరికి జనరల్గా ప్రెగ్నెన్సీలో మనకి ఉమ్మనీరు శాతం అనేది తగ్గుతూ ఉంటుంది. చాలామంది గర్భిణీ స్త్రీలు ఈ ఉమ్మనీరు తగ్గటంతో చాలా రకాల సమస్యలు అనేది ఎదుర్కొంటూ ఉంటారు. అసలుకి ఈ ఉమ్మనీరు అనేది ఎందుకు తగ్గుతుంది, ఉమ్మనీరు అనేది తగ్గటం వల్ల కడుపులో ఉన్న బిడ్డకి కలిగే ప్రమాదాలు ఏంటి, ఉమ్మనీరు అనేది పెంచుకోవడానికి ఎటువంటి ఆహారం తీసుకోవాలి అనేది ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా అయితే తెలుసుకుందాము. అంతకంటే ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కడుపులో ఉన్న బిడ్డకి ఈ ఉమ్మనీరు అనేది ఒక రక్షణ కవచంలాగా అయితే ఉంటుంది అండి. బిడ్డకి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ అనేవి రాకుండా ఈ ఉమ్మనీరు అనేది కాపాడుతూ ఉంటుంది. బయట నుంచి కలిగే ఒత్తిడి కానివ్వండి, ఎటువంటి దెబ్బలు ఎటువంటివి తగిలినా కూడా కడుపులో ఉన్న బిడ్డకి హాని కలగకుండా ఈ ఉమ్మనీరు అనేది కాపాడుతూ అయితే ఉంటుంది. బిడ్డకి రక్షణ కవచంలాగా ఉండే ఉమ్మనీరు తగినంత లేకపోయినా, అలాగే ఎక్కువగా ఉన్నా కూడా కడుపులోని బిడ్డకి చాలా రకాల సమస్యలు అనేది వస్తాయండి. నెలలు నిండుతున్న కొద్దీ చాలా మందిలో ఉమ్మనీరు తగ్గటం అనేది చూస్తూ ఉంటాము. ఉమ్మనీరు కనుక ఎక్కువగా ఉంటే గర్భిణీ స్త్రీకి ఆయాసం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అండి. ఇంకా నెలలు నిండే కొద్దీ ఈ ఆయాసం అనేది ఇంకా ఎక్కువగా అయితే ఉంటుంది అనమాట. ఉమ్మనీరు అనేది పెరిగితే బెలూన్లో గాలి అనేది ఎక్కువగా ఊదితే బెలూన్ అనేది ఎలా పగిలిపోతుందో ఈ ఉమ్మనీరు కూడా అలాగే పగిలిపోతుంది అండి. దీంతో ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తాయి. అలాగే మనకి పెయిన్స్ అనేవి త్వరగా అయితే వస్తాయి. ముందస్తు ప్రసవం అయితే ప్రీమెచ్యూర్ డెలివరీస్ అయితే అవుతూ ఉంటాయి. దీనివల్ల ఒక్కొక్కసారి కడుపులో ఉన్న బిడ్డ యొక్క ప్రాణాలకు కూడా చాలా ప్రమాదం అయితే ఉంటుంది అన్నమాట. ఉమ్మనీరు కనుక ఎక్కువైతే తల్లికి మరియు బిడ్డకి ఇటువంటి సమస్యలు అయితే వస్తాయి. ఒకవేళ ఉమ్మనీరు కనుక తక్కువైతే రక్త ప్రసరణ అనేది బిడ్డకి సరిగ్గా అయితే ఉండదు అండి. అలాగే చిన్నారి కూడా తక్కువ మూత్రం అయితే పోస్తుంది అన్నమాట. అలాగే ముందస్తు ప్రసవం కూడా జరుగుతుంది. అలాగే ఉమ్మనీరు కనుక తక్కువగా ఉంటే బిడ్డ అనేది త్వరగా ఆరిపోతుంది కాబట్టి వీళ్ళకి కూడా ముందుగానే డెలివరీ అనేది చేయాల్సి అయితే వస్తుంది. కాబట్టి ఉమ్మనీరు ఎక్కువగా ఉన్నా కూడా తల్లికి బిడ్డకి ప్రమాదమే, ఉమ్మనీరు తక్కువగా ఉన్నా కూడా తల్లికి బిడ్డకి కూడా ప్రమాదమే. అయితే ఉమ్మనీరుని పెంచే ఆహారం అనేది మీరు తీసుకుంటే ఉమ్మనీరు అనేది ఖచ్చితంగా పెరుగుతుందండి. ఆ ఆహారం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము. ముఖ్యంగా వచ్చేసరికి నీళ్లు అండి. మీరు ఖచ్చితంగా డైలీ 2 నుంచి 3 లీటర్ల నీరు అనేది మీరు ఒక టార్గెట్గా అయితే పెట్టుకొని తాగాలండి. అలా తాగితే ఉమ్మనీరు అనేది కంట్రోల్లో అయితే ఉంటుంది. అలాగే డైలీ ఒక కోకోనట్ బోండం అనేది మీరు తెచ్చుకొని తాగండి. అలా తాగితే ఉమ్మనీరు అనేది ఖచ్చితంగా పెరుగుతుంది. అలాగే తాజా పండ్ల రసాలు అనేది తాగటం వల్ల ఉమ్మనీరు అనేది అభివృద్ధి అయితే ఎక్కువగా చెందుతుంది. అలాగే మీరు నీటి శాతం అనేది ఎక్కువగా ఉండే కూరగాయలు కానివ్వండి, ఫ్రూట్స్ కానివ్వండి తీసుకోండి. ఎగ్జాంపుల్గా కీర, పాలకూర, టమోటా, కాలీఫ్లవర్, క్యారెట్ వంటివి తీసుకుంటూ ఉండాలి. ఫ్రూట్స్ విషయానికి వస్తే పుచ్చకాయ, ద్రాక్ష, దానిమ్మ, స్ట్రాబెర్రీ లాంటిలో నీరు శాతం అనేది అధికంగా ఉంటుంది కాబట్టి ఇవనేది ఎక్కువగా అయితే తీసుకోండి. కొబ్బరి నీళ్ళు అయితే చాలా మంచిదండి. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే ఉమ్మనీరు అభివృద్ధికి కూడా ఎంతగానో ఉపయోగం అయితే పడుతుంది అన్నమాట. ఇవి కనుక మీరు తీసుకుంటే మీకు ఖచ్చితంగా ఉమ్మనీరు అనేది పెరిగి బిడ్డకి ఎటువంటి హాని అయితే జరగదు. నా వీడియో నాకు కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. నా ఇన్ఫర్మేషన్ మీకైతే యూజ్ అయితే అవుతుంది ఖచ్చితంగా. సో నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.